ఈ సెషన్లో మనం స్మార్ట్ ఆబ్జెక్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, వాటికి మనం చేసిన మాడిఫికేషన్స్ ఇంకొక స్మార్ట్ ఆబ్జెక్ట్కి ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యే విధంగా చూడాలి అనేది చూస్తాం. ఫస్ట్ ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ కాదు. మరి దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేయాలి అంటే మీరు ఈ లేయర్ ప్యానల్లో కార్నర్లోకి వెళ్ళండి, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా తయారైపోయింది. ఓకే, అలా కాకుండా ఆల్రెడీ ఉన్న ఒక ఫైల్కి స్మార్ట్ ఆబ్జెక్ట్ని ఏ విధంగా యాడ్ చేయాలి అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ ఒక ఫైల్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫ్రేమ్ అనే ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. మరి ఈ ఫ్రేమ్లో ఇక్కడ రెండు లేయర్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద క్లిక్ చేసి ఫైల్ మెనూలోకి వెళ్ళండి. ఇక్కడ ప్లేస్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీరు దేన్నైతే యాడ్ చేయబోతున్నారో, సపోజ్ ఫేస్ 01 అని ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఫ్రేమ్ అనేది రావడం జరిగింది. దీని ద్వారా మీరు సైజ్ చేసుకోవచ్చు, ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంతవరకు కావాలో. ఓకే, సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ అయిన తర్వాత మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. కమిట్ అయిపోతాయి అన్నమాట మీరు చేసిన చేంజెస్. మరి ఇక్కడ ఈ చుట్టూ ఉండే ఈ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలి, ఇక్కడ వరకే ఈ ఫ్రేమ్ ఉన్నంత వరకే రావాలి అనుకుంటే మీరేం చేస్తారంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు లేయర్ మాస్క్ని యాడ్ చేయండి. ఇప్పుడు లేయర్ మాస్క్ రావడం జరిగింది. లేయర్ మాస్క్ వచ్చిన తర్వాత మీరు బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. బ్రష్ సైజ్ కావాల్సి ఉంటే పెంచుకోండి, ఎంతవరకు కావాలంతవరకు. తర్వాత మీకు ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ కంపల్సరీగా బ్లాక్ ఉండే విధంగా చూడండి. సో అంటే కావాల్సింటే ఇట్లా మార్చుకోవచ్చు అనమాట, బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్. సో ఇప్పుడు బ్లాక్ ఉంది ఫోర్గ్రౌండ్. ఇప్పుడు ఇక్కడికి రండి, మీరు ఇట్లా లేయర్ మాస్క్ ఇవ్వడం వల్ల మనకేమవుతుంది, ఈ యొక్క ఫ్రేమ్ చుట్టూతా ఉండే కలర్ మొత్తం రిమూవ్ చేస్తున్నాను. ఒకవేళ పొరపాటున లోపల కనుక మీరు చేశారనుకుంటే మరి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని ఫోర్గ్రౌండ్ని మీరు మార్చుకొనేసి అప్పుడు మళ్ళీ డ్రా చేసినట్లయితే మీకు ఏమన్నా పొరపాటున చేసినటివి మళ్ళీ రికవర్ అవుతాయి అన్నమాట. సో దట్స్ ఇట్. నాకు కావాల్సిన ఇమేజ్ కరెక్ట్గా రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ కంటెంట్ని అంటే ఈ బేబీ ఫేస్ని రీప్లేస్ చేయాలి అనుకుంటే మీరు రైట్ క్లిక్ చేయండి. ఈ బ్లూ ఏరియా మీద రైట్ క్లిక్ చేయండి. రీప్లేస్ కంటెంట్స్ అని రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఫేస్ని రీప్లేస్ చేస్తాను. ఫేస్ 2 చూడండి, ఫేస్ 2 అనేది ఫేస్ 1కు బదులు రావడం జరిగింది. మీకు దానికి పెట్టిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా దీనికి వచ్చేస్తాయి అన్నమాట. అది స్మార్ట్ ఆబ్జెక్ట్ యొక్క బెనిఫిట్స్. ఓకే,